హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా డేస్ అయిపోతుంది లైక్ ఒక మంచి ఫెస్టివ్ వేర్ హాల్ లాగా చేసి. సో సింపుల్ ఫెస్టివ్ వేర్ కలెక్షన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఫ్రమ్ లీబాస్ కలెక్షన్ అనమాట. లైక్ లిటరల్లీ మీకు గుర్తుందో లేదో, ఇది వరకు నేను ప్రతిదీ లీబాస్లో కొత్త కలెక్షన్ ఏమొచ్చిందో వెంటనే మీకు అవి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య పెద్దగా పోస్ట్ చేయలేదు, సో నేను కూడా తీసుకోలేదు రీసెంట్ టైమ్స్లో. సో లీబాస్ కలెక్షన్ గురించి అయితే నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కానీ, ఫిట్టింగ్ వైజ్ కానీ, అండ్ ప్రైజెస్ కూడా మంచి రీజనబుల్గానే ఉంటాయి అండ్ మంచి కలెక్షన్ ఉంటుంది అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాను. సో యా, ఈరోజు ఆ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో సింపుల్ ఫెస్టివ్ వేరే అండి, లైక్ హెవీగా అట్లా ఏం కాదు, సింపుల్ కలెక్షనే. కానీ ఫెస్టివ్ వేర్ అనే దానికంటే కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి అలా యూజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా సింపుల్గా, క్యూట్గా, క్లాసీగా ఉండే కలెక్షన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ వన్. కుర్తీ వస్తుంది ఇట్లాగా. స్టైల్ నాకు చాలా నచ్చింది అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇట్లా లైట్ షేడ్స్, స్కిన్ కలర్స్, బ్రౌన్ షేడ్స్, పింక్ షేడ్స్, మావ్ షేడ్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో లైక్ బ్రౌన్ షేడ్ వచ్చిందనమాట ఇది. అండ్ స్టైల్ కూడా కొంచెం అనార్కలి స్టైల్లా వచ్చింది కదా. సో ఇట్లాంటి కుర్తీస్ ఏంటంటే ఇది కాటన్ కాదండి, రేయాన్ మిక్స్డ్ వస్తుంది. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. అండ్ నేను ఫ్యాబ్రిక్ ఒకసారి చెప్తాను మీకు, ఒక్క నిమిషం. సిల్క్ బ్లెండ్ అనమాట ఫ్యాబ్రిక్. సో చాలా బాగుంటుంది. లైక్ మనకి ఎక్కువ ఏమంటారు, దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు. లైక్ ఐరన్ చేయాలి ఇట్లా ఏమి ఉండదు. హ్యాపీగా మనం పేరప్ చేసేసేయచ్చు అనమాట. సో ఇక్కడైతే మనకి సింపుల్గా ఇలాగా సింపుల్గా లైట్గా వర్క్ వచ్చింది చూసారా, షైన్ అవుతోంది. సో చిన్న చిన్న లైక్ చిప్ వర్క్ లాగా, లైక్ చిన్న చిన్నది ఏదో ఒక పెట్టారు, లైక్ వర్క్ అనమాట. అది ఎంబ్రాయిడరీ కాదు, మొత్తం వర్క్ వచ్చింది ఈ ఒక పార్ట్ దగ్గర. అండ్ మిగిలిందంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చింది. సో సింపుల్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. సింపుల్ అకేషన్స్కి వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది అనార్కలి స్టైల్ అనమాట మొత్తం కుర్తీ కూడా. అండ్ దీనికి ఇట్లాగా ఏమంటారు, పాకెట్స్ అనార్కలి స్టైల్ వచ్చింది. అండ్ నెక్ అయితే ఇక్కడ చూసారు కదా, నేను పక్కన అన్ని యాడ్ చేస్తాను పెట్టుకుని, అంటే వేసుకుని. సో ఇది కుర్తీ వస్తుంది, ఇది బాటమ్ వస్తుంది, ట్రోజర్ అనమాట. కొంచెం సిమిలర్ షేడ్స్లోనే కొంచెం కాంట్రాస్ట్లో ఇచ్చారనమాట బాటమ్. సో సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కుర్తీ. ఎస్పెషల్లీ మీకు లైట్గా అనిపిస్తుంది అండ్ కానీ వేసుకుంటేనే దీని లుక్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ పక్కన అన్ని యాడ్ చేస్తాను, కావాలంటే మీరు చూడండి. సో ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ లీబాస్లో నేను మీడియం సైజ్ తీసుకుంటాను. సో సైజెస్ మీరు నార్మల్గా ఏదైతే తీసుకుంటారో అదే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది దుపట్టా వచ్చింది. చాలా చాలా బాగుందండి కుర్తీ. నాకు చూడడానికి బాగా నచ్చింది, బట్ మీకు వేసుకుంటే ఇంకా లుక్ తెలుస్తుంది కాబట్టి నేను వేసుకుని కూడా చూపిస్తాను. సో షిఫాన్ దుపట్టా వచ్చింది దీనికి. లెంత్ విత్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మొత్తం ప్రింటెడ్ దుపట్టా అనమాట. సో చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి, అలా పార్టీకి వేసుకోవడానికి కూడా చాలా నీట్గా, క్లాసీగా కనిపిస్తుంది. సో అట్లా మీకు ఆఫీస్లో కానీ, కాలేజెస్లో కానీ, చిన్న చిన్న అకేషన్స్ లైక్ చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా లీబాస్ కలెక్షనే వస్తుంది. నెక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఆలియా కట్ స్టైల్ అనమాట. ఇది చూసారు కదా, నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అండ్ ఇది చాలా డార్క్గా కూడా ఉంది. సో బ్రైట్గా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది ఏంటంటే కంప్లీట్ అనార్కలి స్టైల్ లాగా ఉంది. కానీ ఇదిగోండి ఆలియా కట్ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది ఆలియా కట్ గురించి. సో ఆలియా కట్ బాగా ట్రెండ్. సో లీబాస్లో కూడా ఇలాంటి కొత్త కొత్త ట్రెండ్స్ని ఫాలో అయ్యి చేస్తున్నారు. ఇది వరకు నేను ఎప్పుడు అంటూ ఉండేదాన్ని కదా, ఒకటే స్టైల్లో ఎక్కువ చేస్తారు, ట్రెండ్కి తగ్గట్టు చేస్తే ఇంకా బాగుండు. లీబాస్లో కలెక్షన్ చాలా బాగుంటుంది, కలర్స్ బాగుంటాయి, ఫిట్టింగ్ బాగుంటుంది, ప్రైస్ బాగుంటుంది అని. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టు కూడా చేసేస్తున్నారు. చాలా లాస్ట్ టైం కూడా నేను రెగ్యులర్ వేర్ కుర్తీస్లో చూపించాను కదా, ట్రెండీ కుర్తీస్ అన్ని చాలా బాగా నచ్చాయి అందరికి. సో చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా రెగ్యులర్ వేర్లో మనకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్రైట్గా ఉంది కాబట్టి సింపుల్ అకేషన్స్కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. సో స్లీవ్స్ అయితే ఇట్లా వచ్చాయి అండ్ నెక్ అయితే ఇట్లా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఆలియా కట్ వచ్చింది అనమాట. అండ్ ఇది బాటమ్ వస్తుంది, ట్రోజర్ లైక్ ప్లాజో లాగా వచ్చింది. ట్రోజరే వచ్చింది, ప్లాజో కాదు. యాక్చువల్లీ ప్లాజో అంటే ఇంకా కొంచెం మనకి గేరా ఉంటుంది కదా. సో సింపుల్ ట్రోజర్ వచ్చింది, కాంట్రాస్ట్ టైప్లో కొంచెం. అండ్ దుపట్టా కూడా కాటన్ దుపట్టా వచ్చిందనమాట దీనికి. చాలా ప్రొఫెషనల్గా కొంచెం మంచి క్లాసీ లుక్ ఉంటుంది దీనివల్ల. సో ఇట్లా వస్తుంది. కొంతమందికి ఏంటంటే కాటన్ దుపట్టాస్ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. నేను కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వను, ఎందుకంటే నాకు షిఫాన్ ఎక్కువ వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. అండ్ కాటన్ ఏంటంటే లైక్ ఏదైనా పిన్ పెట్టుకుంటేనే కంఫర్ట్ అనిపిస్తుంది. బట్
కాటన్కి ఉండే లుక్ కాటన్కి డెఫినెట్లీ ఉంటుంది. కాటన్ కుర్తీస్ ఏంటంటే లైక్ కాటన్ దుపట్టాతో వస్తే ఏమవుతుందంటే ఇంకా కొంచెం క్లాసీగా కొంచెం రాయల్గా కనిపిస్తుంది అనమాట. సో దేని లుక్ దానికి ఉంటుంది. సో కొంచెం ప్రొఫెషనల్గా వేసుకోవాలన్నప్పుడు కూడా ఇలా కాటన్ దుపట్టాస్ ఉంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్, ఇది కూడా కాటన్ కుర్తీ, ప్యూర్ కాటన్ అనమాట ఇది. సో దీనికి ఏంటంటే మంచిగా వర్క్ కూడా వచ్చేసింది. ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ అనమాట, యోక్ పార్ట్ అంతా కూడా. అండ్ చూసారు కదా పెట్టుకోగానే అంతా బ్రైట్గా బాగా కనిపిస్తుందో. సో సింపుల్గా క్యూట్గా ఉంది. అండ్ ఇది కూడా సేమ్ మనకి పక్కన ఇట్లా కట్ వచ్చిందనమాట. అనార్కలి చూడ్డానికి మనకి అనార్కలి స్టైల్ లాగే ఉంది, కానీ ఇక్కడ కట్ వచ్చింది. సో ఇట్లాంటివి అయితే నాకు చాలా ఇష్టం అండి. లైక్ కట్ వచ్చి అనార్కలి స్టైల్ లాగా అనిపిస్తే లైక్ మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ ఫిట్టింగ్ కూడా అనార్కలి అనుకోండి ఇదంతా ఒకటే ఫిట్టింగ్లో అయిపోతుంది. ఇక్కడ కట్ రాగానే నార్మల్ మనకి కుర్తీ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. చాలా బ్రైట్ ఉంటుంది, అంటే వేసుకుంటే బాగుంటుంది. లైక్ లైట్ కలరే కాబట్టి సింపుల్ అకేషన్స్కి చాలా బాగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ కూడా వచ్చింది అండ్ కాటన్ కూడా. సో రెగ్యులర్ పర్పస్లో యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ప్లాజో వచ్చిందండి, ట్రోజర్ కాదు, ఇది కొంచెం గేరా ఉందనమాట. ప్లాజో వచ్చింది ఇది. అండ్ కింద కూడా ఇలా లేస్ లాగా ఇచ్చారు, కింద బార్డర్ వచ్చిందనమాట, ఇలాగా ఎంబ్రాయిడరీ బార్డర్ ఇది కూడా. సో దీనివల్ల ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఫెస్టివల్ లుక్ ఎక్కువ వచ్చింది అవుట్ఫిట్కి. ఇది కూడా కాటన్ దుపట్టా వచ్చింది. ఇంకా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట దుపట్టా, ఇలా వస్తుంది. ఇంకా విత్ లెంత్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, దాంతో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. లీబాస్లో మీరు అసలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ కలెక్షన్ అయితే మాత్రం. సో ఇది ప్రింటెడ్ దుపట్టా వచ్చిందనమాట, సింపుల్ అండ్ కాటన్ దుపట్టా ఇది. ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ వన్. నేను ఎప్పుడు లాస్ట్ మీకు నా ఫేవరెట్ ఏదైనా ఉంటే లాస్ట్లో చూపిస్తూ ఉంటాను. సో ఇది నా ఫేవరెట్ వన్. కలర్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా 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 లైట్ వెయిట్ ఉంది. అండ్ మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మీ దగ్గరగా పెట్టి చూస్తే కానీ అర్థమవుతుంది అనమాట. కొంచెం కోటా స్టైల్లో అనిపిస్తుంది, చూడగానే నాకు కోటా అనిపించింది. ఇది కూడా కాటన్ బ్లెండ్ అనే ఇచ్చారు, బట్ ఇది చూస్తే మనకి కాటన్ ఉంటుంది చూసారా, కోటా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, శారీస్ ఉంటాయి కదా. సో మనకి కొంచెం ప్యాటర్న్ కూడా ఇక్కడ చెక్స్ లాగా అట్లాగే వచ్చిందనమాట, కోటా శారీస్కి వచ్చినట్టు. సో చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు పట్టుకుంటే ఏమీ లేదనమాట, చాలా లైట్ వెయిట్ ఉంది. సో వేసుకుంటే ఇంకా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ కలర్ చూసారు కదా ఎంత మంచి కలరు. సో కలర్ కూడా చాలా బాగుంది అసలు. సో చాలా నీట్గా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, ప్యాటర్న్ అంతా వైట్తో. సో చాలా బాగుంది ప్యాటర్న్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కింద ఇలా లేస్ ఇచ్చారనమాట, వైట్ లేస్ లాగా. సో చూసారు కదా డైరెక్ట్ మీకు, ఎందుకంటే నాకు అనిపిస్తుంది కెమెరా అంత న్యాయం చేయట్లేదు ఈ అవుట్ఫిట్కి అని చెప్పి. సో అందుకే దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీగా వర్క్ ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉందనేది తెలుస్తుంది. బట్ టచ్ చేస్తే మాత్రం అసలు చాలా వెయిట్లెస్ ఉందన్నమాట. సో అవి పట్టుకోగానే చాలా లైట్గా అనిపించింది నాకు. అండ్ జట్టు ఇంత ఎంబ్రాయిడరీతో కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. అండ్ నెక్ ప్యాటర్న్ చూసారు కదా, ఇక్కడ కూడా లేస్ లాగా ఇచ్చారు, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ ఈ స్లీవ్స్ నేను వేసుకుని పక్కన యాడ్ చేస్తా. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండింది ఇది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ ఇచ్చారనమాట, ఇలా ప్లాజో వచ్చింది, ప్లెయిన్ ప్లాజో వచ్చింది. దీనికి పాకెట్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్నిటికీ వచ్చి ఉంటాయి, నేను చూసుకోలేదు, మీకు చెప్పలేదు, నేను మర్చిపోయా. బట్ అన్నిటికీ ఆల్మోస్ట్ పాకెట్స్ కూడా వస్తాయి. దుపట్టా వచ్చేసి ప్లెయిన్ దుపట్టా విత్ లేస్ వచ్చింది, సేమ్ కలర్లో. లేస్ మాత్రం కొంచెం హెవీగా ఇచ్చారనమాట, మిగిలిందంతా ఇలా ప్లెయిన్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్ ఉంది అవుట్ఫిట్. కలర్ నాకు చాలా మెయిన్గా చాలా బాగా నచ్చింది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. సో సింపుల్ అకేషన్స్కి పేరప్ చేస్తే కొంచెం యూనిక్గా కనిపిస్తారు రెగ్యులర్గా కాకుండా. సో అట్లాగా, లేదంటే చిన్న చిన్న అక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా కూడా పేరప్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా నీట్గా ఉందన్నమాట అవుట్ఫిట్. సో నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా వచ్చి ఉంటాను. మీరు కావాలనుకుంటే చెక్ చేయండి, పర్చేస్ చేసుకోండి. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. సైజ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మీరు రెగ్యులర్గా ఏ సైజ్ తీసుకుంటారో అదే సైజ్ తీసేసుకోవచ్చు. సో అదనమాట ఈరోజు వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.